సభాముఖంగా నేను తెలియపరుచుకుంటూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి ఏదైతే గుంటూరులో జరిగినటువంటి మా యూనియన్ రాష్ట్ర మహాసభలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు 24వ తారీఖు 7వ నెలలో అన్ని డిపోల వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి 227 డిపోల వద్ద ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉంది కాబట్టి 23 జిల్లాల్లో కూడా ఈరోజు చలో ఆర్ఎం ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. చలో ఆర్ఎం ఆఫీస్ కార్యక్రమంలో ఆర్ఎం ఆఫీస్ ముట్టడి, ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో గత కొన్ని సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, ఏదైతే చిరు ఉద్యోగులైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుడు ఈరోజు బ్రతకడమే కష్టమవుతుంది, అంతేకాకుండా సీమాంధ్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ అంతా నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీని అటు యాజమాన్యం ప్రభుత్వం కూడా కలిసి దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా ఈ కార్మికుడు దాచుకున్నటువంటి రూపాయి కూడబెట్టుకొని దాచుకున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ దానికి అమౌంట్ ఏదైతే యాజమాన్యం ఏకపక్షంగా ఖర్చు పెట్టేసిందో 275 కోట్ల రూపాయలు, దాన్ని తక్షణమే సిసెస్ సొసైటీకి ఇవ్వాలని, దాని ద్వారా కార్మికులందరికీ లోన్లు గట్ట సదుపాయం కల్పించాలని, అదేవిధంగా జనవరి నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా డీజిల్ ట్యాక్సులు మొదలుగున్నవన్నింటినీ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ యాజమాన్యం ఈ సమస్యలు కానీ పరిష్కరించలేని పక్షంలో అటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ముందుకు రాలేకపోతే మెరుపు సమ్మెకైనా సరే 23 జిల్లాల్లో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ కార్మికులు సుమారు 70-80 వేల మధ్య ఉన్నటువంటి కార్మికులందరూ మెరుపు సమ్మెకైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా అటు ప్రభుత్వానికి అదేవిధంగా అటు యాజమాన్యానికి కూడా తెలియపరుస్తున్నాం.